తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అధికం కావడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అధికం కావడం జరుగుతున్నదని, యూనివర్సిటీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న యువత ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇందుకు కారణం యువతను తప్పుదవ పట్టించే విధంగా టీవీలలో, పేపర్లలో యాడ్స్ ద్వారా కోటీశ్వరులు కావచ్చని సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ ప్రచారం చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కావడం జరిగిందని, దీనికి కారణం ఆన్లైన్ గేమ్స్ నిర్వహిస్తున్న వారిపైన, యాడ్స్ లో నటించిన సెలబ్రిటీస్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలాగే తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆన్లైన్ గేమ్స్ ప్రచారం చేస్తున్న సెలబ్రిటీస్ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వం, పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఆన్లైన్ గేమ్లు జరగకుండా అమాయక యువత చనిపోకుండా కాపాడాలని ఆయన అన్నారు. మారక ద్రవ్యాలు, డ్రగ్స్, మట్కా కన్నా ప్రమాదకరమని ఆయన అన్నారు. అదే విధంగా మా కుటుంబంలో చిన్నప్పటి నుంచి ఒక సభ్యునిగా గత 15 సంవత్సరాలుగా తమ ఇంట్లో పెరిగి ఎంతో నమ్మకంగా ఉంటున్న అబ్బాయికి హైదరాబాద్ లో రెస్టారెంట్ ఏర్పాటు చేయించడం జరిగిందని, కానీ అతను గత సంవత్సరం ఆన్లైన్ గేమ్స్ లకు అలవాటు పడి అప్పులు చేసి మాకు చెప్పలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యనే మా గ్రామానికి చెందిన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి 10 లక్షల రూపాయలు అప్పు చేయడం, అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో పరీక్షలు కూడా రాయలేకపోవడం వారి తల్లిదండ్రులకు తెలిసి అక్కడికి పోయి బాకీ పడ్డ 10 లక్షల రూపాయలు వారికి ఇచ్చే విధంగా తన కుమారుని భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ పూర్తి చేయాలనే తపనతో పేద కుటుంబమే అయినా అప్పు చేసి కట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ లేకుండా అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున రెడ్డి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగుల ద్వారా యువత ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల విద్యార్థులందరూ కూడా ఇది యూనివర్సిటీలోకి ప్రాకింది, ఇంజనీరింగ్ కాలేజీలోకి ప్రాకింది, ప్రతి విద్యా సంస్థల్లోకి కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వాళ్ళకు ఆశ కల్పించి వాళ్ళకు డబ్బులు వస్తాయని చెప్పేసి, కోటీశ్వరులు అవుతారని చెప్పేసి అని ఒక యాడ్స్ ద్వారా, సినీ యాక్టర్ల ద్వారా, సెలబ్రిటీస్ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రచారం చేయడం, దీని అంతటికీ ఈరోజు యువత బలి కాబోతూ ఉంది. చాలామందిని మనం చూస్తున్నాం. ప్రతిరోజు పేపర్లలో అయితేనేమి, మరి వాస్తవ పరిస్థితులు వాళ్ళు చెప్పుకోలేక, డబ్బులు పోగొట్టి తల్లిదండ్రులకు చెప్పుకోలేక చనిపోయే పరిస్థితి చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మా ఇంటిలో కూడా ఒక అబ్బాయి 15 సంవత్సరాలు మా ఇంట్లోనే పెరిగి, ఆ అబ్బాయికి సంబంధించి మా ఇంట్లో ఒక అబ్బాయిగా ఉంటూ, తర్వాత ఆ అబ్బాయికి హైదరాబాదులో ఒక హోటల్ కూడా పెట్టిస్తే ఆ అబ్బాయి కూడా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి ఆ అబ్బాయి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. తను చనిపోయే ముందు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడడం జరిగింది. ఈ మటకా, బ్రాందీ, ఈ డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఈ ఆన్లైన్ గేమ్ను నిర్వహిస్తున్నది ఎవరు? దీనికి పబ్లిసిటీ చేస్తున్నది ఎవరు? దీనిపైన ఖచ్చితంగా ఇప్పుడు మనకు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు తెలంగాణలో ఉక్కుపాదం మోపి ఎటువంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకొని ఈ యాప్ను, దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్కు వాళ్ళు చెప్పినటువంటి ఆ సెలబ్రిటీస్ పైన కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, పోలీసు అధికారులు కూడా సజ్జనార్ గారి మాదిరిగా ఇక్కడ గట్టిగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ యువత చెడిపోకుండా, ఆత్మహత్యలు జరగకుండా వారు ఖచ్చితంగా దీన్ని పాటిస్తే కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి దీనికి ఖచ్చితంగా చేయాలి. ఈ మధ్యనే ఈ పూర్మామిలకు సంబంధించి ఒక అబ్బాయి మోహన్ బాబు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. అక్కడ కొంతమంది
సపరేట్గా బయట ఉన్నటువంటి వాళ్ళు మేము అప్పిస్తాము ఆర్డర్ అని చెప్పేసి అని కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఎంకరేజ్ చేసి 10 లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని ఇట్లో వాళ్ళ నాయనకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఫైనల్ ఇయర్ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి అని ఆ తండ్రి అప్పు చేసి వాళ్ళకు డబ్బులు కట్టి ఆ పిల్లోని ఏదో విధంగా మళ్ళీ కాపాడుకోవడం జరిగింది. ఇట్లా తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఖండించాలి, ఖచ్చితంగా దీన్ని నివారించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.